Once I was carefully listening to Joe Uncle's message. ఒకసారి జో అంకుల్ ఇచ్చిన వర్తమానాలను బహు జాగ్రత్తగా వింటున్నాను. I was a young boy. నేను యవనస్తుడుగా ఉన్నాను. I was so challenged by his life. ఆయన జీవితం బట్టి ఎంతో సవాల్ చేయబడ్డాను. He made a statement like this. ఆయన వర్తమానంలో ఒక ప్రకటన ఇలాగ చేశారు. He said, all my trousers నా యొక్క నేను వేసుకున్నటువంటి యొక్క ప్యాంట్లన్నీ కూడా were torn on the knees. ఆయన మోకాళ్ళ దగ్గర అలాగే చిరిగుండేవి. He didn't say one trouser. ఆయన ఒక్క ప్యాంట్ ఏదో చినిగిందని చెప్పలేదు. చెప్పలేదు. He didn't say two trousers. లేకపోతే రెండు ప్యాంట్లు అని చెప్పలేదు. He said all my trousers. నేను ధరించేటువంటి ప్రతి ప్యాంట్ కూడా అలాగా మోకాళ్ళ దగ్గర చిరిగి torn on the knees. మోకాళ్ళ దగ్గర చిరిగుండేవి. They knelt and prayed. ఆయన మోకాళ్ళ మీద అలాగా ప్రార్థన చేసేవారు. They prayed till God would send revival. ఉద్యమం పంపేంత వరకు అలాగా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు. Wherever they went. ఎక్కడికి వెళ్ళిన వారు Stuartpuram. స్టోర్పురం వెళ్ళినా everywhere they went. ఎక్కడికి వారు వెళ్ళినా revival broke out. ఉద్యమం వచ్చింది. Yes. అవును. God used Peter. దేవుడు పేతురును వాడుకున్నాడు. After he preached, he was, in Pentecost, there came great power into the 120 people waiting in the upper room. ఆ యొక్క మేడ గదిలో 120 మంది కనిపించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ పెంతెకోస్తు దినమున బలముగా దిగినాడు. Peter blasted the people. ఆ యొక్క ప్రజలను అలాగా ఆయన పేతురు బిగ్గరగా వాక్యం You crucified him. మీరే ఇదిగో ఆయన సిలువ వేశారు. But God raised him up. దేవుడు ఆయన పైకి లేపినారు. Repent. పశ్చాత్తాపడండి. He preached repentance. ఆయన పశ్చాత్తాపాన్ని బోధించినాడు. Dear friends, the only hope for this country ఈ దేశానికి ఒకే ఒక్క నిరీక్షణ is the preaching of repentance. పశ్చాత్తాపం యొక్క బోధలు అవసరం. Many churches today, ఈ దినాలు అనేకమైన సంఘాలు they చర్చిలు won't even preach against sin. పాపానికి విరోధంగా బోధించరు. Friends, స్నేహితులారా, God's work cannot be built by money. దేవుని యొక్క సేవ డబ్బు మీద కట్టబడదండి. God's work cannot be built by human planning. మనుషుని యొక్క ప్రణాళికల మీద దేవుని సేవ కట్టబడదు. God's work cannot